వచ్చిన ఇళ్లలో దొంగతనాలు, ఆలయాల్లో చోరీలు, చైన్ స్నాచింగ్లు సుపరిచితమే. వాహనాల దొంగతనాలకు ఇక లెక్కే లేదు. కానీ వారిద్దరూ మాత్రం వీటన్నింటికి భిన్నం. ఇద్దరూ స్నేహితులే. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. క్రమంగా జల్సాలకు అలవాటు పడ్డారు. మరి సరదాలకు డబ్బులు కావాలి కదా. కష్టపడి సంపాదిస్తున్నవి చాలడం లేదు. ఇంకేముంది, ఈజీ మనీకి అలవాటు పడ్డారు. అలాగని అందరూ దొంగలు వెళ్లే దారిలో వెళ్లాలనుకోలేదు. కాస్తంత భిన్నంగా ఆలోచించి హస్తలాఘవం ప్రదర్శించారు. ఇంతకీ వాళ్ళిద్దరు ఏం చేశారంటారు? కర్నూలు నగరంలో నెల రోజులుగా వింత దొంగతనాలు పోలీసులకు నిద్ర లేకుండా చేశాయి. సంతోష్ నగర్, ఉద్యోగ నగర్, వీకర్ సెక్షన్ కాలనీ, ఎన్టీఆర్ బిల్డింగ్స్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన వాహనాల్లో బ్యాటరీలు మాయమవుతున్నాయి. ఆటోలు, ట్రాక్టర్లు, జేసీబీలు, బోర్వెల్స్ వాహనాలే లక్ష్యంగా బ్యాటరీలు చోరీకి గురవుతున్నాయి. ఈ విషయమై బాధితులు 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. న్యాయం చేయాలని వాహన యజమానులు రోజు పోలీస్ స్టేషన్కు వచ్చేవారు. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కేసుల్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాల దృశ్యాలను సేకరించారు. అందులో నమోదైన దృశ్యాల ఆధారంగా 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని విచారించగా అసలు విషయం బయటపడింది. కర్నూలులోని చెంచు కాలనీకి చెందిన సుధాకర్, మహేందర్ అనే 2 యువకులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జల్సాలకు అలవాటు పడిన వీరిద్దరూ ఈజీగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బ్యాటరీలు చోరీ చేసి విక్రయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని భావించారు. పార్కింగ్ చేసిన వాహనాలపై నిఘా పెట్టేవారు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత చాకచక్యంగా బ్యాటరీలు దొంగలించి తీసుకువెళ్లేవారు. మొత్తం 11 బ్యాటరీలు చోరీ చేశారు. 3 కేసులు నమోదయ్యాయి ఇప్పటివరకు కూడా. వాటిని కొంచెం విచారించగా మనకు అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజ్లో వెరిఫై చేసుకోగా కర్నూలు పట్టణం సంబంధించి చెంచునగర్ కాలనీకి చెందినటువంటి 2 వ్యక్తుల యొక్క వివరాలు మాకు అందినాయి. సో వాళ్ళు మహేంద్ర ఒకరు, సుధాకర్ ఒకరు. వాళ్ళిద్దరినీ కూడా అదుపులో తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర చెంచునగర్లో అదుపులో తీసుకొని విచారించుకుంటే సుమారుగా 11 బ్యాటరీల వరకు వాళ్ళు తీసుకున్నట్టుగా మాకు అడ్మిట్ అయినారు. అవన్నీ కూడా డిస్పోజ్ చేసుకునే క్రమంలో అన్ని చోటు పెట్టుకున్నప్పుడు మాకు సమాచారం రావడంతో అన్ని కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసుకోవడం జరిగింది. బ్యాటరీ చోరీ కేసులపై పోలీసులు నిఘా పెట్టడంతో నిందితులిద్దరూ తేలిగ్గా దొరికిపోయారు. మొత్తం 11 ఎక్సైడ్ బ్యాటరీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు బాధితులకు తిరిగి అప్పగించారు. 31కి మా బ్యాటరీలు దొంగలించడం జరిగింది. మా వాళ్ళందరివి కర్నూలులో వర్క్ పరంగా మిగతా వర్క్స్ డిపార్ట్మెంట్ అయితేనేమి, సోషల్ వర్క్స్ అయితేనేమి అందరూ యాక్టివ్గా పాల్గొంటారు. వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా బ్యాటరీలు పోవడం జరిగింది. అదేవిధంగా మేము బ్యాటరీల కోసం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గత 30వ తారీఖు. అంత తొందరగా రికవర్ చేసి మాకు ఈ బ్యాటరీలు ఇవ్వడం చాలా ఆనందకరము. జేసీ బ్యాటరీలు చాలా పోయినాయి సార్. పోయింటే మేము స్టేషన్లో కంప్లైంట్ చేసినాం. సీఏ గారికి, ఎస్ఐ సార్ కంప్లైంట్ చేసింటే ఆయన మాకు బాగా స్పందించినారు. తొందరలోనే బ్యాటరీ రికవర్ చేసి 10 రోజుల కింద రికవర్ చేసి ఇచ్చినారు సార్. అందరికి థ్యాంక్ యూ సార్. మా బ్యాటరీ ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ పోయినాయి సార్. అందుకు కంప్లైంట్ చేసింటే సీఏ సార్ వచ్చి పాపం రికవర్ చేసి మా బ్యాటరీలు మాకు చేసినారు సార్. మా యొక్క జేసీబీలు బ్యాటరీలు ఒకటే పోతుంటే 10 రోజుల కింద కంప్లైంట్ ఇచ్చినాము. మన సిఎస్ఆర్ ఇమ్మీడియట్ స్పందించి మా బ్యాటరీ మాకు ఇప్పించినాడు. మా బ్యాటరీ ఎక్సైడ్ బ్యాటరీ, మాది వచ్చేసి కల్లూరు ఎస్టేట్. 2 దొంగలపై గతంలో ఎలాంటి కేసులు లేవని పోలీసులు గుర్తించారు. సుమారుగా వాటి విలువ 1,20,000 నుంచి 1,50,000 మధ్యలో ఉంటాయి. అన్నీ కూడా ఎక్సైడ్ సంబంధించినటువంటి కంపెనీ బ్యాటరీసే. కొన్ని ఆంధ్రజ్యోతి పేపర్ సంబంధించినటువంటి ఆఫీస్లో కూడా దొంగతనం చేసినట్టుగా వాళ్ళు కూడా అడ్మిట్ అయినారు. సో అవి కూడా ఈ విక్టిమ్స్ అంతా మొత్తం సుమారుగా మనకు ఈ 3 కేసుల్లో 11 మంది బాధితులు ఉన్నారు. వీళ్ళ మీద అయితే ఇంతవరకు ఎటువంటి కేసులు లేవు. సో దాన్ని పరిశీలన చేసుకుని 2 మీద కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. వాహనదారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పోలీసులు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెప్పారు.